మేకప్ కోర్సులు నేర్చుకోవడం ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చని ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు ప్రముఖ యాంకర్ సుమ్మలు అన్నారు. శాంతిపురంలో నెలకొల్పిన రమేష్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీని లాంఛనంగా ప్రారంభించారు. సినీ రంగంలో ఉన్నవారే కాకుండా ప్రస్తుతం గ్లామర్ కోరుకునే ప్రతి ఒక్కరూ మేకప్ పై ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు. అందంగా ఆకర్షణీయంగా కనిపించేందుకు మేకప్ ఎంతగానో దోహదపడుతుంది. మేకప్లో ఉండే లుక్కే వేరు. సినీ గ్లామర్కే కాకుండా అన్ని శుభకార్యాలు ఫంక్షన్లకు మేకప్ ఆర్టిస్టుల ప్రాధాన్యత ఎంతో ఉంది. సినీ రంగంలో సీనియర్ ఫిల్మ్ ఇండస్ట్రీ మేకప్ ఆర్టిస్టుగా ఎంతో పేరున్న రమేష్ బొప్పుడి ఇప్పుడు విశాఖలోనూ స్టూడియోను ప్రారంభించారు. శాంతినగర్లో ఏర్పాటు చేసిన రమేష్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీని ప్రముఖ యాంకర్ సుమా కనకాల స్థానిక ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజుతో కలిసి ప్రారంభించారు. స్టూడియోలో ఏర్పాటు చేసిన పలు విభాగాలను సందర్శించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మేకప్ స్టూడియోను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఇలాంటి అకాడమీల ద్వారా మేకప్ రంగంలో ఆర్టిస్టులుగా ఎదిగి స్వయం ఉపాధి పొందే అవకాశం ఉందని చెప్పారు. సీనియర్ మేకప్ ఆర్టిస్ట్ రమేష్ తనకు బాగా తెలుసని, హైదరాబాద్, విజయవాడలో స్టూడియోలు విజయవంతంగా నిర్వహిస్తున్నారని యాంకర్ సుమా అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన ఈ స్టూడియో సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ఈ స్టూడియో మంచి కోర్సులు అందిస్తోందని, యువత ఈ అవకాశాలను వినియోగించుకోవాలని బీజేపీ నాయకురాలు సుహాసిని ఆనంద్ అన్నారు. ఆ సినీ గ్లామర్ తీసుకురావడానికి వారు చేస్తున్న ప్రయత్నం అదొకటే కాకుండా మ్యారేజెస్కి కానీ అన్ని ఫంక్షన్స్కి కూడా ఈ మేకప్ని నేర్చుకుని మేకప్ ఎట్లా చేయాలో నేర్చుకుని తద్వారా వారి యొక్క సొంతంగా కూడా చిన్న చిరు వ్యాపారాలలాగా బిజినెస్లో ఇంటికి వెళ్ళి మేకప్ చేసి జీవనోపాధి పొందటానికి మంచి అవకాశము ఈ రమేష్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ వారు చేస్తున్నారు. ఇది నార్త్ నియోజకవర్గంలో ఉంది. మేడం గారు ప్రముఖ యాంకర్ గారు. ఆవిడ గురించి సుమారు 35 years ఆవిడ ఇండస్ట్రీలోకి వచ్చారని చెప్పారు. మరి ఎంత 35 సంవత్సరాల నుంచి ఉన్నా మరి మేకప్ ప్రభావంతో ఆవిడ చాలా యంగ్స్టర్గానే కనపడుతున్నారు. ఆ విధంగానే అందరూ కూడా మంచి స్ఫూర్తిని తీసుకుని ఈ రమేష్ మేకప్ స్టూడియోని ఆదరిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదములు. మేడం గారికి ప్రత్యేకమైన మా విషెస్ తెలియజేసుకుంటూ, అట్లాగే యావత్తు తెలుగు ప్రపంచమానికి, అట్లాగే తెలుగే కాదు అన్ని భాషల్లో ఆవిడకి ప్రావీణ్యం ఉంది. అందరినీ కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఆవిడ యాంకరింగ్ చేస్తున్నారంటేనే చూడబుద్ధి అవుతుంది. సో ఆ విధంగా ఆవిడకి కూడా నేను ఫ్యాన్ని. మరి ఒకసారి ఆవిడకి శుభాకాంక్షలు, అట్లాగే రమేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇనాగ్రేషన్ కార్యక్రమం జరగడం విష్ణుకుమార్ రాజు గారు చాలా సంతోషం. ఎందుకంటే రమేష్ నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. తను ఒక హెయిర్ డ్రెస్సర్గా ఉంటూ ఆ తర్వాత మళ్ళీ తను డెవలప్ చేసుకుంటూ ఇలా ఒక అకాడమీని హైదరాబాద్లో స్టార్ట్ చేసి ఆ తర్వాత విజయవాడలోను వైజాగ్లో కూడా దాన్ని స్టార్ట్ చేశారు. తద్వారా ఏంటంటే తను లబ్ధి పొందడం మాత్రమే కాకుండా ఎంతోమందికి జీవనోపాధిని కల్పిస్తూ ఉన్నాడు. ఎంతోమంది ఆడవాళ్ళు నేర్చుకున్న వాళ్ళు స్వయంగా వెళ్ళి మళ్ళీ మేకప్ చేసుకోవడం, హెయిర్ డ్రెస్సింగ్ చేసుకోవడము, సారీ డ్రేపింగ్ చేసుకోవడం లాంటివి చేసుకోగలుగుతున్నారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ రమేష్. అండ్ అలాగే రమేష్ సతీమణి మాధవి గారు కూడా ఇందులో చాలా సపోర్టివ్గా స్పోర్టివ్గా ఉంటూ ఉన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంది అంటారు. ఇప్పుడు ఇది కొంచెం మార్చేసి ఇద్దరు ఉంటున్నారనమాట. సమానంగా ఇద్దరు ఉంటూ ముందుకు నడిపిస్తున్నందుకు హార్టీ కంగ్రాచులేషన్స్ మీకు కూడా. అండ్ ఇప్పుడు వైజాగ్లో సార్ మీ సపోర్ట్ ఇంకా చాలా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మేకప్ అనేది ఒకప్పుడు రోజుల్లో కేవలం
సినిమాలోనూ టెలివిజన్లోనూ థియేటర్లోనూ ఉండే వాళ్ళకి మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు అది మారిపోయింది కంప్లీట్గా, అన్ని రంగాలకి విస్తరించింది. ముఖ్యంగా ఏ ఫంక్షన్ ఉన్నా ఇంట్లో ఫస్ట్ అడిగేది ఏంటి అంటే మేకప్ ఎక్కడ, ఫోటోగ్రాఫర్ ఎక్కడ. సో ఇవి రెండు లేకుండా ఏ ఫంక్షన్స్ జరగట్లేదు. అందుకని చాలామంది ఎక్కువగా డెవలప్ అవుతూ ఉన్నారు. అందులోనూ మరీ ఎక్కువగా ఎడ్యుకేషన్ పరంగా మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోయాము, ఇంకేం చేయొచ్చు లైఫ్లో, నేను ఎలా సంపాదించాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో కంగ్రాచులేషన్స్ టు రమేష్ అండ్ టీమ్. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. మీరు చేస్తున్నటువంటి మంచి పనులన్నిటికీ కూడా శతకోటి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ కీప్ డూయింగ్ ద గ్రేట్ వర్క్ టు ద పీపుల్ అండ్ సర్వీస్ టు ద పీపుల్. థ్యాంక్ యూ. రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటారు. అండ్ ఈరోజు ముఖ్య అతిథిగా సుమ కూడా రావడం అన్నది చాలా ముదావహం. ఎందుకంటే ఇవాళ ప్రజలు బయటకు వెళ్ళి ఏదైనా ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాలన్నా, ఏదైనా ఒక ఆఫీస్ మీటింగ్స్లో అటెండ్ అవ్వాలన్నా ముందు వేష భాష అంటారు. వేషము అంటే ఒక మినిమం లుక్స్, దానివల్ల మా పాజిటివ్ మూడ్స్, ఒక కాన్ఫిడెన్స్, మనలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక మేకప్ కూడా మినిమంగా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గ్రూమింగ్ ఏ విధంగా చేసుకోవాలి అన్న మెళకువలందరూ అన్నీ కూడా ఇక్కడ నేర్చుకోవడానికి ఒక మంచి స్టూడియో ఇక్కడ ఏర్పాటు చేసిన రమేష్ గారికి మినిమం మనం వేషం బాగుండాలి, చక్కని మేకప్ కూడా మినిమంగా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గ్రూమింగ్ ఏ విధంగా చేసుకోవాలి అన్న మెళకువలందరూ అన్నీ కూడా ఇక్కడ నేర్చుకోవడానికి ఒక మంచి స్టూడియో ఇక్కడ ఏర్పాటు చేసిన రమేష్ గారికి. మేకప్ రంగంలో స్థిరపడాలని అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారని స్టూడియో అధినేత రమేష్ అన్నారు. మేకప్ కోర్సుల ద్వారా అటు సినీ రంగంలోనూ ఇటు స్వయం ఉపాధి పొందే అవకాశం ఉందని చెప్పారు. వైజాగ్కి మేము రావాలి అనే దానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు ఇక్కడ చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు, హైదరాబాద్ వరకు రాలేకపోతున్నాం, మీరే వైజాగ్ వచ్చి అనే కామెంట్స్ ఎక్కువ వస్తూ ఉండటం వల్ల మేము ఇక్కడ వరకు వచ్చాం. అలాగే ఎమ్మెల్యే సార్ కూడా మాకు సపోర్ట్ చేయటం, మేడం రావడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సపోర్ట్తో మేము ఇక్కడే కుదిరితే ఇంకా కొంచెం లాంగ్ ఏరియాలో రాలేని వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సార్. గ్లామర్ ప్రపంచంలో మేకప్కు కీలక స్థానం ఉంది. కోర్సులను అభ్యసించడం ద్వారా ఈ రంగంలో స్థిరపడేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమంలో గోవింద్, ఆదిబాబు, పార్వతి తదితరులు పాల్గొన్నారు.